ఆశీర్వదిస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎంపీ అభ్యర్థి తిలక్ గారిని కోరుతున్నాను. మీ అందరి తరఫున థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి ఆదరాభిమానాలతో 19వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో జిల్లా పెద్దలు శాసనసభాపతి పెద్దలు తమ్మినేని సీతారాం గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారు, పశుసంవర్ధక శాఖ మంత్రులు పెద్దలు శ్రీ అప్పలరాజు గారు, శాసన మండలి సభ్యులు నిర్వాహకులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, జేసీఎస్ కన్వీనర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు సహకారంతో 19 నేస్తున్న నామినేషన్ని విజయవంతం చేయమని మీ అందరికీ పత్రికా ముఖ్యంగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మరి అలాగే తదనంతరం మరి 80 ఫీట్ రోడ్లో ఉన్న ఆనందమయ కళ్యాణ మండపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జిల్లా పెద్దల సహకారంతో పెద్దల అందరి సమక్షంలో మన నామినేషన్ పత్రాలు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని జిల్లా ప్రజానీకానికి అంతటికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు. ఊహించిన కంటే ఎక్కువగా స్పందన కనిపించింది. నేను 14 ఎన్నికలను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో వచ్చే ఆయన పైన ప్రేమ అభిమానం ఆనాడు చూశాను. అలాగే 19లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు, రెండో దఫాగా పోటీ చేసినప్పుడు ప్రజల్లో వచ్చే ఆ స్పందన చూశాను. మరి ఈనాడు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఉత్సాహవంతమవుతూ జిల్లా అంతా కూడా ఏకతాటి పైన పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించాలా, పార్టీ విజయాలను అందించారు. మరి ఈనాడు 19 కంటే భిన్నంగా మరి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించడానికి కోసం ప్రజలు కంకణబద్దులుగా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జిల్లాని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం వెనుకబడిన జిల్లాని సస్యశ్యామలం చేయడానికి కోసం, ఈ వెనుకబాటుతనాన్ని నివారించడానికి కోసం, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆకాంక్షతోని ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆనాడు శ్రీకాకుళం జిల్లాకి మరి రిమ్స్ హాస్పిటల్ ఇస్తూ, మరి అంబేద్కర్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తూ, మరి అలాగే వంశధార ఫేజ్ 2 1000 కోట్ల రూపాయలతో మరి రైల్వేకి నీరిచ్చే కార్యక్రమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఒక అడుగు ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో 26 మండలాల్లో మరి ప్రతి ఒక్కరికి నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ పాలన అందించారు. మరి ఆ పాలన మనం చూస్తే ప్రతి మండలానికి 500 కోట్ల రూపాయలు, సుమారు 500 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ పాలన అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ నియోజకవర్గం తీసుకున్నా ఒకటిగా మించి ఇంకోటి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ ద్వారా, మరి వెల్నెస్ సెంటర్ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని అందించి పాలన అంటే సుపరిపాలన, పేదవాళ్ళకి తల వంచకుండా, తల దించకుండా, ఒకరింటి దగ్గరికి వెళ్లకుండా, ఒకరికి లంచం ఇవ్వకుండా నేరుగా ఈవేళ సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇలాంటి పాలనలు చూసిన ప్రజలు మరి ఈవేళ ఈ చూసే అభివృద్ధిని మరి ఖచ్చితంగా
మరి స్వయంగా మరి తాగునీరు అందించే కార్యక్రమాన్ని 700 కోట్ల రూపాయలతో పూర్తి చేయటం జరిగింది. ఎందుకంటే ఒకటేమో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కిడ్నీ సమస్య అనేది అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి చూసి వెళ్ళారు తప్ప ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఏనాడు కూడా దీన్ని పరిష్కారం చూపించలేదు.